ఇక ఢిల్లీలో మూడో రోజు రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. నేడు ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12:30కు ఏఐ సదస్సులో రేవంత్ ప్రసంగించనున్నారు. స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ కానున్నారు. రైట్, ఢిల్లీలో మూడో రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఏదైతే స్వీడన్ వ్యాపార ప్రతినిధులతో మంత్రి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. నేడు ఏఐ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడబోతున్నారు. మధ్యాహ్నం 12:30 బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో కూడా మంత్రి శ్రీధర్ బాబు భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతుంది. మొత్తానికి ఢిల్లీలో మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతోంది. మనం చూసాం 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో ఉన్నారు, పెద్దల్ని కలిశారు, మాట్లాడారు, మంత్రులు కూడా మాట్లాడారు. ఇదంతా నడిచిన తర్వాత ఈరోజు మూడో రోజు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే పర్యటిస్తున్నారు. ఈరోజు ఏఐ సదస్సులో ఆయన పాల్గొని అదేవిధంగా మధ్యాహ్నం 12:30 ప్రసంగం కూడా ఉండబోతుందని తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, థర్డ్ డే ఢిల్లీ టూర్లో రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏంటి? ఆశా, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ఈ రోజు మూడవ రోజు కొనసాగుతుంది. ఇప్పటికే ఢిల్లీలో వెళ్ళినటువంటి సీఎం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ నిర్వహించినటువంటి డిన్నర్ కార్యక్రమానికి హాజరైనటువంటి సీఎం ఈ రోజు ఏఐ సదస్సులో పాల్గొనబోతున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశానికి వెళ్తున్నారు. ఇందులో వివిధ దేశాలతోటి ఏఐ సదస్సులో పాల్గొననున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి వివిధ దేశాలతోటి కూడా ఏఐ వచ్చినటువంటి వివిధ మార్పులు, అవగాహన ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం కనబడుతుంది. స్వీడన్ ప్రతినిధులతోటి కూడా శ్రీధర్ బాబు బృందం భేటీ అవుతుంది. ఇప్పుడు నిన్ననే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా పాల్గొంటున్నారు. అంతర్జాతీయంగా దిగ్గజాలంతా కూడా ఈ ఏఐ సదస్సుకు హాజరయ్యారు. ఈ మూడో రోజు నిన్న పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ తో పాటు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా నిన్న సమావేశానికి హాజరయ్యారు. పార్టీ పనితీరు, ప్రభుత్వ పనితీరు, వివిధ అంశాలపైన చర్చించినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మూడో రోజు దేశవ్యాప్తంగా ఈ అత్యంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి ఏఐ సదస్సులో పాల్గొనబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల టెక్నాలజీ కంపెనీల దిగ్గజాలంతా కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆశా, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ స్వామి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.